ఈ వీడియో తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయవేత్తలకు రాజకీయ నాయకులకు ఈ వీడియో చేరేలాగా మీరు ప్రయత్నించండి. నేను మహిపాల్ రెడ్డి, ఎక్స్ ఆర్మీ, ఇంటర్నేషనల్ మౌంటైనియర్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ని. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. చాలా మంది దీని గురించి చర్చించుకుంటున్నారు. భారత సైన్యం గ్రేటు, భారత సైన్యం ఇది, భారత సైన్యం అది, భారతీయులం మనం జెండాలే పట్టుకొని ర్యాలీలు అంటే ర్యాలీలు తీయడం ఈ రాజకీయ నాయకులు తీస్తే మహా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే గత ప్రభుత్వాలు కానివ్వండి, నేను ఇన్ పర్టిక్యులర్లీ ఒక రాజకీయ పార్టీ గురించి చెప్పట్లేదండి, ఇది మరీ చెప్తున్నా. ప్రతి ఒక్క ఖద్దరు బట్టలు వేసుకునే ప్రతి రాజకీయ నాయకుడు భారత సైన్యం గురించి, సైన్యంలో పనిచేసే సైనికుల గురించి, రిటైర్డ్ సైనికుల గురించి, సైన్యంలో పనిచేసే సైనికుల భార్య పిల్లల గురించి ఏ ఒక్కరూ ఆలోచించరు. కేవలం యుద్ధాలు జరిగినప్పుడు, కేవలం ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినప్పుడే సైన్యం గురించి మాట్లాడతారు. భారత్ మాతాకి జై అని అంటారు, వివిధ రకాలుగా ప్రశంసిస్తారు సైనికులను. కానీ సైనికులను కూలి వాళ్ళ కన్నా అధ్వానంగా చూసే తత్వాన్ని, ధోరణిని విడనాడండి. సైన్యంలో పనిచేసే కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. సైనికుల కుటుంబాలకు అండగా ఉండండి. ఇకనైనా సైన్యంలో చేసి రిటైర్డ్ అయిన ఆర్మీ పర్సన్స్కి ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు అవసరం. ఎందుకంటే 17.5 సంవత్సరాల్లోనే భారత సైన్యంలో చేరుతాడు. బయటకు వచ్చే వరకు ఇక్కడ అంతా మారిపోయి ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఉంటుంది, చుట్టాలతోని రియల్ ఎస్టేట్ భూముల ధరలు పెరుగుతాయి, కొనుక్కోలేని పరిస్థితి. వచ్చేది రిటైర్డ్ అయితే 25-30 లక్షల కన్నా ఎక్కువ రావు. ఇక్కడ చూస్తే పిల్లల పెళ్లిళ్ళు చేయాలనా, పిల్లల చదువులా, లేకపోతే తల్లిదండ్రులను చూసుకోవడమా, లేకపోతే గుంట భూమి కొనాలనా. ఇక్కడ విచిత్రం ఏంది అని అంటే సబ్సిడీలు సైన్యంలో పనిచేయని వానికి ఉంటాయి. అంటే మాజీ సైనికులకు సబ్సిడీలు వర్తించవు, కళ్యాణ లక్ష్మి వర్తించదు, అండ్ డబల్ బెడ్రూమ్లు వర్తించవు, రేషన్ బియ్యము రావు. ప్రభుత్వం ప్రకటించే ఏ పథకాలకు మాజీ సైనికుడు అర్హుడు కాడు. ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. సైనికుల కోసం మాత్రము ఒక్క పథకం తీసుకురాలేరా? సైనికుడు బ్రతికినా సచ్చినా, సైనిక కుటుంబాలు బ్రతికినా సచ్చినా అంతేందుకండి, ఈ ఆపరేషన్ సింధూర్ని 2 వీర వనితలు ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిండ్రు. అలాంటి వీర వనితలు, సైన్యంలో చేసే వాళ్ళ భార్యలు కూడా వీర వనితలే. చనిపోయిన వీరులు ఎవరైతే ఉన్నారో సోల్జర్స్, వాళ్ళ కుటుంబం కూడా స్ట్రగుల్ అవుతుందండి. ఇటు చుట్టాలతో